ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీకు బాగా నచ్చిన వ్యక్తిని ఒక్కసారి తలుచుకొని ఇందులో ఒకటి తాకు బిడ్డ. వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో, అలానే వాళ్ళ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా నేను నీకు ప్రతి ఒక్క విషయం కూడా పూసగుచ్చినట్లుగా నీ ముందు పెడతాను, నమ్మి వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, అసలు ఎందుకోసంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. చూడు బిడ్డ, నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు అని, వారి మనసులో నీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంత ప్రేమ దాచుకున్నారు, నిన్ను ఎంత ఇష్టపడుతున్నారో, అసలు ఇష్టపడుతున్నారా లేదా, లేకపోతే ఏదో మొహమాటంతో మాట్లాడుతున్నారా, నన్ను దూరం పెడుతున్నారా, ఇలా నువ్వు అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. ఒకవేళ దూరం అయితే మళ్ళీ నా వద్దకు వస్తారా రారా, నాతో కలిసి ఉంటారా ఉండరా, ఇలాంటి ఎన్నో సందేహాలు నీలో ఉన్నాయి కదా. నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి గురించే కదా. అందుకేనమ్మా, నీకు బాగా నచ్చిన వారిని ఒక్కసారి మనసులో తలుచుకో. ఇక్కడ ఉన్న ఈ 3 నెంబర్లో ఒకటి తాకు. నీ గురించి వాళ్ళేమనుకుంటున్నారో, వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, నీకోసంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రేమ, ద్వేషమా, లేదా నీ మీద ఏదైనా కక్ష ఉందా, లేకపోతే నిన్ను వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారా, చిన్న చూపు చూస్తున్నారా, ఇలా అన్నీ కూడా మనం తెలుసుకుందాం తల్లి. నీ బాబా నేను చెబుతాను. వాళ్ళ చరిత్ర మొత్తం బట్టబయలు చేసేస్తానమ్మా, జాగ్రత్తగా విను. పాలల్లో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా తేల్చి చెప్పేస్తాను, వింటావు కదా. ఇదిగో నీ ముందు నేను 3 పండ్లను ఇచ్చాను కదా. నచ్చిన వ్యక్తి పేరు అనుకొని ఒక్కటి తాకు. వాళ్ళ భాగోతమంతా కూడా నేను చెప్పేస్తాను. ఇది నువ్వు ఒకరి గురించైనా సరే, ఇద్దరి గురించైనా, ముగ్గురు గురించైనా నువ్వు ఖచ్చితంగా తెలుసుకో బిడ్డ. నీ జీవితంలో ఏం జరగబోతుందో కూడా నేను చెబుతాను. వాళ్ళు నీ జీవితంలో ఉండడం వల్ల సంతోషమా, బాధ, నీ నుంచి ఏదైనా వాళ్ళు లాభపడ్డారా, నష్టపోయారా, లేదా నిన్ను వదిలించుకోవాలనుకుంటున్నారా, అలానే జీవితాంతం నీతో ఉండాలి అనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారో నీ గురించి నువ్వు తెలుసుకోవాలి కదా. నీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోమ్మా. భూతద్దం పెట్టి చూసినట్లు అన్నీ కూడా నేను చూపుతాను. నీ బాబా చేయబోతున్నాడు. కాబట్టి చివరి వరకు నీ సాయి మాటలను నువ్వు జాగ్రత్తగా విను. ఒక్క అక్షరం కూడా వదులుకోవద్దు బిడ్డ. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం నీకు రాదు కదా. అందుకే ఏదైనా సరే ఒక్కసారి వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలమ్మా. ఒక మనిషి జీవితంలో ఒక్కసారి తన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. తెలిసిన ఆ ఒక్క ఆధారం, దాని మీదే కదా జీవితం అంతా కూడా ఆధారపడి నమ్మకం ఉంచాలా అన్నది ఉంటుంది చెప్పు. మరి ఈరోజు ఈ వ్యక్తులు నీ గురించి ఏమనుకుంటున్నారో, అసలు నువ్వు నీ వ్యక్తుల దగ్గర ఎలా ఉండాలి, ఇలా అన్నీ కూడా చెప్పబోతున్నాను. కాస్త మనసు పెట్టి ప్రశాంతంగా వినుబిడ్డా. ఇక ముందుగా మొదటి నెంబర్. ఈ మొదటి నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఇక వారికి నీ బాబా చెప్పేది ఏంటి అంటే, నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మనసులో నీ గురించి ఎలాంటి అయోమయం లేదు. ఇంకా వీరి మనసులో ఇలా కూడా అనుకుంటున్నారమ్మా, నువ్వు చాలా మంచిదానివి అని, ఒక మంచి వ్యక్తివి అని, మంచి ఆలోచనలతో ఉంటావని, మంచిగా ఆలోచిస్తావని, మంచిగా నడుస్తావని, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో నువ్వు ఉంటావని వీళ్ళు భావిస్తున్నారు. నీ గురించి ఎలాంటి అయోమయం కూడా వీళ్ళకి లేదు. నీకు ఎప్పుడూ సంతోషంగా ఉండడం ఇష్టం, ఆనందంగా స్నేహితులతో సమయాన్ని గడుపుతావని అనుకుంటున్నారు. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తివి అనుకుంటున్నారు. ఊహల్లో, కలల్లో బ్రతకడం కాదు, దాన్ని నిజ జీవితంలో బ్రతకడానికి ఇష్టపడతావని, నువ్వు ఏదైనా అనుకున్నది ఆచరణాత్మకంగా చేసి చూపించడంలో ముందుంటావని అనుకుంటున్నారు. కాబట్టి ఈ వ్యక్తి నిన్ను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా అయితే చూస్తున్నారు. ఇక వీళ్ళు నీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ వ్యక్తి నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఊహించుకుంటూ ఉన్నారు. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివేనని, సరిగ్గా చెప్పాలంటే నిన్ను చూసినప్పుడల్లా తన్ని తాను అద్దంలో చూసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంది. నా జీవితంలో
ఎన్నో విషయాలు నాకు వీళ్ళకి ఒకేలా జరిగాయని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఉదాహరణకు నీకు తెలియజేయాలి అంటే, వీళ్ళు మోసపోయినట్లు నేను కూడా మోసపోయాను అంటే ఇతరుల చేతుల్లో నాలానే వీళ్ళు కూడా మోసపోయారు అంటే బిడ్డ, ఎక్కడ చూసినా మేము ఒకేలా ఉన్నామని వాళ్ళకి అనిపిస్తుంది. ఇతరుల కోసం వీడు ఎంత చేసినా కూడా మీకు ఏమీ రాలేదు అని కూడా అనుకుంటున్నారు. అంటే మీరు చేసిన దానికి బదులు అక్కడ ఏమీ రాలేదని వాళ్ళు అర్థం చేసుకున్నారమ్మా. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బాధ అనేది ఉంటుంది. ఆ బాధ గురించి ఎప్పుడు కూడా మాట్లాడతారు. కానీ నువ్వు నీ బాధల్ని పూర్తిగా మర్చిపోయి మంచి జీవితం గడపాలని ఆలోచిస్తున్నావు. ఒంటరిగా ఉన్నా కూడా, లోపల బాధపడుతూ ఉన్నా కూడా పైకి మాత్రం నువ్వు సంతోషంగా కనిపిస్తావు. ఆ ముఖంలో బాధ బయటకు కనపడనివ్వకుండా ఉంటావని వాళ్ళు అనుకుంటున్నారు. నీ గతం అంత మంచిది కాదు. నీ జీవితంలో విషయాలు అంతగా బాలేవు. అయినా కూడా నువ్వు ఎక్కువ ఎవ్వరికీ ఫిర్యాదు చేయలేదు. అంటే ఎవరి మీద కూడా నువ్వు తప్పులు కానీ ఫిర్యాదులు కానీ ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. అంటే ఎవరి మీద కూడా నువ్వు ఆ తప్పులు కానీ ఏమీ చెప్పలేదు. ఈ విషయాన్ని వాళ్ళు గమనించారమ్మా. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివేనని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. బిడ్డ, ఇక్కడ నేను ప్రేమను చెప్పను, కానీ ఒక గాఢమైన స్నేహం కనిపిస్తుంది. ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది. ఇలా వాళ్ళు నీ గురించి ఆలోచించినప్పుడు ఈ వ్యక్తి కూడా నాలాంటి వారే అని అనుకుంటూ ఉన్నారు. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివని గ్రహించినప్పుడు నేను మోసం చేసినట్లు, తను మోసం చేసినట్లు ఎవరినీ నేను మోసం చేయలేదు కదా, మరి వీరు కూడా అంతే కదా, ఎవరిని మోసం చేయలేదు అని నీ గురించి అనుకుంటున్నారంటే, నీకు ఊరంతా తిరగడం కానీ ఎలా పడితే అలా గడపడం కానీ ఇష్టం లేదు. కానీ ఎక్కడైనా సరే ఒక చోటికి వెళ్ళాలి అంటే బాగా ఇష్టపడతావు. అది పుణ్యక్షేత్రమైనా సరే, ప్రశాంతంగా ఉన్న చోటైనా నువ్వు గడపడానికి ఇష్టపడతావని వాళ్ళు గమనించారమ్మా. ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంతగా ప్రాధాన్యత ఇవ్వవు. ఎందుకంటే గతంలో నీ ప్రేమ జీవితం అంత బాగా సాగలేదు. నువ్వు ఈ విషయాన్ని వాళ్లతో పంచుకొని ఉండొచ్చు, లేదా ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి అచ్చు నాలాంటి వ్యక్తి అని కూడా, నా ఆలోచనలే తనలో ఉన్నాయి, నాలానే ఆలోచిస్తారు, నాలానే ఉన్నారు అని అనుకుంటున్నారు. అయితే బిడ్డ, వాళ్ళు నీకు సొంత ప్రతిబింబంలా కనిపిస్తారు. అంటే ఇక్కడ నువ్వు కోరుకున్న వ్యక్తి నీ గురించి అయితే చాలా గొప్పగా అనుకుంటున్నారు, చాలా గొప్పగా ఆలోచించారు కూడా. ఎందుకంటే నా జీవితంలో నేను ఎలా అయితే ఉంటున్నానో, ఎలా అయితే ఇబ్బంది పడుతున్నానో, నా జీవితంలో ఎలాంటి సంఘటనలు అయితే జరిగాయో, జరుగుతున్నాయో అన్నీ కూడా తన జీవితంలో ఇలానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంది అని అనుకుంటున్నారమ్మా. నిన్ను చూసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బంధం ఏ బంధమైనా, స్నేహమైనా, ప్రేమ బంధమైనా, భార్యాభర్తల బంధమైనా సరే, ఇలా ఏదైనా సరే జీవితాంతం సాగుతుంది. చూడమ్మా, ఇక నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండు అని బాబాగారు మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి చెప్పారు. ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి, ఈ నెంబర్ తాకిన నా బిడ్డ, ఇప్పుడు నువ్వు రెండవ నెంబర్ తాకావు కదా, నువ్వు ఆశగా ఎవరి గురించే తలుకున్నావో ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారో తెలుసా అమ్మా? నువ్వు ఈ సమయంలో నీ జీవితంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు వీళ్ళు చూస్తున్నారు. అలానే నీ జీవితంలో ఇది పెద్ద సమస్య వచ్చి పడింది, లేదా మీ ఇద్దరి బంధం ముగిసిపోయి కూడా ఉండొచ్చు. నువ్వు వీళ్ళ నుండి దూరంగా జరిగి కూడా ఉండొచ్చు, లేదా దూరం అయిపోయి ఉండొచ్చు. అది రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు, సంవత్సరాలైనా ఉండొచ్చు. ఈ వ్యక్తి నిన్ను మోసం చేశాడు కాబట్టి ఈ సమయంలో నీ జీవితంలో ఏమీ లేని వ్యక్తిగా వాళ్ళు భావిస్తూ, ఫీల్ అవుతూ, బాధపడుతూ ఉన్నారు. నీ ఆలోచనలు ఎలా ఉండొచ్చు బిడ్డా? బ్రతకాలనే ఇష్టం లేనట్లు. బహుశా నువ్వు ఈ విషయాన్ని చర్చించుండొచ్చు, లేదంటే
ఏదైనా సరే స్నేహితుడి ద్వారా వాళ్లకు నీ గురించి ఈ విషయం తెలిసుండొచ్చు. అంటే నీ బాధ ఏదైతే ఉందో, నీ మనసులో ఉన్న బాధ, నాకు బ్రతకాలని లేదు, జీవితం మీద ఆశ లేదు, ఇలా ఎవరైనా తెలిసిన వాళ్లతో నువ్వు చెప్పి ఉంటే గనుక ఆ విషయం వాళ్ళకి తెలిసుండొచ్చమ్మా. వాళ్ళ దాకా వెళ్ళుండొచ్చు. వాళ్ళకి నువ్వు చాలా బాధలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. నీ గురించి ఇంకా ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారో తెలుసా? నీకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని, రాబోతున్నాయని, ఏదైనా రకమైనటువంటి అనారోగ్యం వల్ల కూడా నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు. అది కూడా వాళ్ళు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం వాళ్ళకి సరిగ్గా అనిపించడం లేదు. అలానే నీ కెరియర్ కూడా చాలా విజయాలను సాధించావు. నువ్వు జీవితంలో ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదించావు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా అందరి హృదయాలను నువ్వు గెలుచుకుంటూ ఉన్నావు. అయితే బిడ్డా, ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక బంధమైతే దాగి ఉంది. అది ఏ బంధమైనా కానివ్వు, ఒక విడదీయలేని బంధమైతే ఇందులో ఉందమ్మా. ఇక్కడ నాకు స్పష్టమైన సమాధానం కనబడుతుంది బిడ్డ. చెప్పనా? ఈ వ్యక్తికి తాము నిన్ను మోసం చేశాను అని అనుకుంటున్నాడు. దాని ద్వారానే నువ్వు ఒంటరిగా బాధను అనుభవిస్తున్నావని వాళ్ళకు అర్థమైంది. అలానే నీ కెరియర్ ఏదైతే ఉందో అది చాలా బాగా నువ్వు రన్ చేస్తున్నావు. వ్యక్తిగత జీవితంలో నువ్వు నిన్ను కోల్పోయావని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రేమించిన వ్యక్తి నుండి కూడా నువ్వు దూరంగా ఎలా అంటే, నువ్వు కెరీర్ పరంగా ఎంత బాగున్నా కూడా ఒక బంధం విషయంలో మాత్రం చాలా నిరాశగా అయితే ఉన్నావు. ఈ సమయంలో వాళ్ళు నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో చెప్పనా? నువ్వు వాళ్ళను చాలా గుర్తు చేసుకుంటున్నావట. వాళ్ళని కలలో కూడా వాళ్ళనే ఊహిస్తూ ఉన్నావని, కలలో కూడా వాళ్ళనే చూస్తూ ఉన్నావని. ఇక్కడ మీరిద్దరూ కూడా ఒకరినొకరు చాలా మంచిగా ప్రేమించుకుంటూ ఉన్నారని, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, అలానే ఆప్యాయత ఉంది. కానీ మీ బంధం మీరు కోరుకున్నట్లు సాగలేదు. ఈ వ్యక్తి గురించి రాత్రింబవళ్ళు మీరు ఆలోచిస్తూనే ఉన్నారు. నువ్వు తన దగ్గర ఉన్నావని, తనకు దగ్గరగా ఉన్నావని వాళ్ళు ఊహిస్తున్నారమ్మా. ఇంకా నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? మీ ఇద్దరి గతం అంత మంచిది కాదు. విషయాలు మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచించినట్లుగా అస్సలు సాగలేదు. భవిష్యత్తులో ఈ వ్యక్తిని తన దగ్గరికి రాకపోయినా సరే నా దగ్గర ఉన్నారు అని చూస్తున్నారు. వాళ్ళు నీ నుండి దూరం అయిపోయినట్లు వాళ్ళు భావిస్తున్నారమ్మా. అలానే బాధపడుతున్నారు కూడా. కానీ అనుక్షణం నీ గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తారు. నువ్వు కూడా తన్నే గుర్తు చేసుకుంటూ ఉంటావని వాళ్ళు ఆశపడుతూ అనుకుంటున్నారు. నీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా నువ్వు చాలా విజయాలను సాధిస్తావు. అన్నీ కూడా ఇలా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక మంచి వ్యక్తివి. మీ ఇద్దరి జీవితంలో కొత్త ప్రారంభమైతే జరగబోతుందమ్మా. ఎందుకంటే నీ సాయి మాటగా పూర్తిగా నేను నీకు మాటిస్తున్నాను. నీ జీవితం అనేది ఇక కొత్తగా ప్రారంభమవబోతుంది. మళ్ళీ కూడా మీరిద్దరూ ఒకటవబోతున్నారు. నీ సాయి మీద నమ్మకం ఉంది కదా? సంతోషంగా ఉండు తల్లి. ఇంతలా నీ బాబా చెబుతున్నారంటే ఖచ్చితంగా దీని వెనుక ఒక అర్థం ఉంటుంది అని మర్చిపోవద్దమ్మా. ఇక మీరు ఎప్పటికీ కూడా దూరం కాకుండా సంతోషంగా ఉండేలా చేస్తాను అని బాబాగారు 2వ నెంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక చివరిగా 3వ నెంబర్. ఈ నెంబర్ తాకిన నా బిడ్డ, నువ్వు ఎవరి గురించైతే తలుచుకొని ఇది తాకావో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ హృదయంలో నీ గురించి ఏముంది, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అన్నీ చెబుతాను. వింటావు కదమ్మా? చూడమ్మా, నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి విను. నువ్వు వాళ్ళ జీవితంలో అతిపెద్ద సంతోషమని వాళ్ళు అనుకుంటున్నారు. నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నదంతా కూడా వాళ్లకు వచ్చింది అని సంతోషంగా ఉన్నారు. నీ గురించి చూస్తే వాళ్ళు చాలా హాయిగా ఉన్నారు. వీళ్లకు అన్ని రకాల సంతోషాన్ని నువ్వే ఇవ్వగలవు. కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాల సంతోషాన్ని నువ్వు ఇవ్వగలవు. మీలాంటి వ్యక్తిని వాళ్ళు తన జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారు. ఇది క్లియర్గా ఉంది. వాస్తవానికి
కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళ్తారు. నీకోసం ఒకవేళ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళినా సరే నిన్ను ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. ఒకవేళ తన జీవిత భాగస్వామిగా నువ్వు ఉన్నట్లయితే అక్కడ కూడా కుటుంబంతో తప్పకుండా ఎదిరిస్తారు. కుటుంబంతో నీకోసం పోరాడతారు. తన బంధం తరపున వాళ్ళు అస్తమానం ఎందుకు వాళ్ళను వెనకేసుకొస్తున్నావు అన్నా సరే తను ఎప్పటికీ నీ వెంటే మాట్లాడతారు. నువ్వు ఏం చేసినా సరే నిన్నే సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. ఎంతమందినైనా సరే ఎదిరించడానికి సిద్ధపడతారు. ఒకవేళ భర్త అయితే నీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని అత్తంటి వాళ్ళు చాడీలు చెప్పినా సరే వాళ్ళని ఎదిరించడానికి కూడా సిద్ధపడతారు. భర్త అయితే మిమ్మల్ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడడం లేదు. మీ గురించి ఎవరైనా సరే ఎదిరించడానికి సిద్ధపడతారు. అలానే భార్య కూడా ఎదిరిస్తుంది. వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవితంలోకి నువ్వు రావడం ఒక గొప్ప వరమని వాళ్ళు అనుకుంటున్నారు. నీ రాక వల్లే వాళ్ళ జీవితంలో అన్నీ కూడా పూర్తిగా సంపూర్ణమైందని వాళ్ళు ఆశపడుతున్నారు. అందుకే ఏది ఏమైనా సరే ఏది వచ్చినా సరే ఎదుర్కొని నీతో బంధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా వెనకాడరు. నీకు నచ్చిందే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నీతోనే తన సంతోషాన్ని చూస్తూ అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యక్తి నీకు చాలా ప్రేమనివ్వాలి అని అనుకుంటున్నారు. నీ గురించి అనుక్షణం రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వు తన జీవితంలో లేకపోతే నా జీవితం ఏమయ్యేదో అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడప్పుడు అంతా కూడా ఉన్నదని ఇప్పుడు భావిస్తున్నారు. బహుశా మీ ఇద్దరి బంధంలో కుటుంబం అడ్డు వస్తుంది. కానీ దాన్ని దాటి మీరిద్దరూ సంతోషంగా ఉండబోతున్నారు. అలానేమ్మా ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారంటే తన సంతోషమంతా నీ దగ్గరే ఉందని, తను ఏదైనా చేయగలడని, నువ్వు ఏదైనా సరే చేయగలనివ్వని, నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావని, నిన్ను వదులుకోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధం కాకూడదని, అలాంటి స్థితి నీకు ఎప్పటికీ రాకూడదని వాళ్ళు అనుక్షణం భగవంతుణ్ణి నీ బాబాని కోరుతూ ఉన్నారు. ఇక నీ ప్రతి క్షణం కూడా తోడుగా నీడగా ఉండాలి అని వాళ్ళు రాత్రింబవళ్ళు ఎప్పుడు నీ గురించే అనుక్షణం ఆలోచిస్తూ ఉన్నారు. అలానే ఇలాంటి వ్యక్తిని నేను ఎంచుకున్నాను. వీళ్ళని నా జీవితంలోకి ఈ వ్యక్తి రావడం వల్ల నా కలలన్నీ కూడా సాకారమయ్యాయి. అన్ని విషయాలు తనలో ఉన్నాయి అని అనుకుంటూ చాలా మురిసిపోతున్నారు. నీ రాక వాళ్ళకి ఒక మంచి శక్తినిచ్చింది, ఉత్సాహాన్నిచ్చింది, ధైర్యాన్నిచ్చింది. వాళ్ళ జీవితంలో వెలుగుని నింపుతుంది అని వాళ్ళు ఆశపడుతున్నారు. ఏ వ్యక్తి అయినా సరే నిన్ను తన నుండి దూరం చేసుకోవాలని కోరుకోరు. కుటుంబం అడ్డు వచ్చిన వినరు. ఈ వ్యక్తి నిన్ను తన జీవితంలో కోరుకుంటూ ఉన్నారు. జీవితాంతం నువ్వు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. చెప్పాలంటే నువ్వు తన లక్కీ పర్సన్గా వాళ్ళు డిసైడ్ చేసేసుకున్నారు. ఒక అదృష్టపు వ్యక్తిగా వాళ్ళు నిన్ను భావిస్తున్నారు. నీకంటూ వాళ్ళ మనసులో ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చారు. నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో అంతా మంచి జరుగుతుందని, ఇకపై జరగబోతుంది అని కూడా వాళ్ళు ఎంతో ఆశపడుతూ ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. ఇది అండి 3వ నంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, 1వ నంబర్, 2వ నంబర్, 3వ నంబర్. ఈ 3 నంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఇచ్చారో తెలుసుకున్నాం కదా. అలానే మీరు కోరుకున్న వ్యక్తి మనసులో ఏముందో కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఇది మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ 3 నంబర్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. దానితో పాటుగా అలానే ఓం సాయిరామ్ అని కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.